హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది మాత్రం చాలా టేస్ట్ బాగుండే కూర అండి. ఎప్పుడైనా మనకి ఏదైనా వెరైటీగా చేసుకోవాలి కానీ చాలా టేస్టీగా ఉండాలి అని అనుకున్నప్పుడు పల్లీ కారం కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ మొత్తం చూడండి జాగ్రత్తగా, ఒక్క స్టెప్ మిస్ చేసినా కూడా కూర బాగోదు. నేను ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద 1 స్పూను ధనియాలు వేసుకున్నాను. చిటికెడేనండి, ఎక్కువ కాదు. చింతపండు వేసుకొని ఈ ఎండుమిరపకాయలు మాత్రం అది మీ కారంకి తగ్గట్టు వేసుకోండి. మేము ఎక్కువ కారం తింటాము, సో నేను ఎక్కువ వేసుకుంటున్నాను. ఆ తర్వాత చిన్న కప్పు చిన్న గ్లాసులు ఉంటాయి కదా, టీ గ్లాసులు, దానంతా పల్లీలు, దాంతోపాటు ఒక 1/2 స్పూను జీలకర్ర వేస్తున్నాను. వేసి ఒక్క చుక్క నూనె కూడా వేయకుండా చక్కగా వీటిల్ని డ్రై రోస్ట్ చేసుకోండి. ఎప్పుడైతే బాగా ఫ్రై అయిపోయినాయి అని మనకు అనిపించినప్పుడు దీన్ని ఏం చేస్తారంటే చక్కగా పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకొని బాగా చల్లారనివ్వండి. దీన్ని రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఈ వేడి మీదే వేయించిన శనగపప్పు మన దగ్గర దొరుకుతుంది కదా, పుట్నాల పప్పు అంటారు, అది వేసేస్తున్నాను. వేసేసి దాన్ని పక్కకు పెట్టుకొని మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో నేను దోసకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దాంట్లో కొంచెం పసుపేనండి, పొరపాటున నాకు ఎక్కువ పడిపోయింది, మీరు అలా వేయద్దు. కొంచెం పసుపు వేసుకొని దీన్ని కూడా నూనె ఏమీ వేయకుండా చక్కగా మగ్గనివ్వండి. ఫస్ట్ దాన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టకుండా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మూత పెట్టండి. ఈ దోసకాయలో నుంచి చాలా వాటర్ వస్తుంది కాబట్టి ఇది ఫాస్ట్గానే ఉడికిపోతుంది. మూత పెట్టే ముందు ఏం చేస్తారంటే కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని, ఈ దోసకాయకి సరిపోతుంది అన్నంత వరకు మాత్రమే సాల్ట్ వేసుకుని చక్కగా మూత పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోంచి చాలా వాటర్ వస్తుంది కదా, ఉడికిపోతుంది అనమాట. ఈలోపు ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసుకొని చిటికెడేనండి పంచదార వేస్తే వేయండి, లేకపోతే లేదు. వేసుకొని దీన్ని బాగా పౌడర్ చేసుకొని దీన్ని అలా పక్కకు పెట్టుకోండి. ఈలోపు దోసకాయ ముక్కలు కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి కదా, అవి ఉడికిపోతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి మీరు చూసుకోండి ఇది ఉడికిందా లేదా ఏంటి అని. ఈ ప్రాసెస్ పచ్చి దోసకాయ ముక్కలతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా 1-2 నిమిషాలు ఫ్రై చేసి దోసకాయ ముక్కలను వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఈ దోసకాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయండి. ఉడికిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్యాన్లో ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఆవాలు వేసేసుకున్న తర్వాత ఇవి బాగా చిటపటలాడినాక మనము ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత వీటిని ప్యాన్లోకి వేసేసుకుంటాం. ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఉల్లిపాయకి సరిపడినంత ఉప్పు మాత్రమే, ఆల్రెడీ మీరు ముందు పల్లి కారంలో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి సో ఈ ఉల్లిపాయలో కొంచెమే వేసుకోవడానికి ట్రై చేయండి. కావాలనుకుంటే తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత దీంట్లో ఎక్కువ కరివేపాకు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం ఎక్కువ కరివేపాకు ఉంచుకోండి. తర్వాత ఇప్పుడు ఉడకపెట్టిన దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఈ ఉల్లిపాయతో వేసేసి ఒక్కసారి ఒక 2 నిమిషాలు వీటిని మంచిగా వేగనివ్వండి. ఆ ఉల్లిపాయతో ఆ కరివేపాకు, ఆ జీలకర్ర అంతా ఫ్లేవరు దోసకాయకి కూడా పట్టుకుంటుంది. వేయించండి. వేయించిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనము పల్లి పొడి రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం కొంచెంగా ఈ దోసకాయలోకి కలుపుకోండి. ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టేస్తుంది. అందుకని కొంచెం కొంచెంగా 2 స్పూన్లు అట్లాగా కలుపుకోండి. ఈ కూర చాలా టేస్ట్ బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని మాత్రం తినండి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పల్లీ కారము మనకిప్పుడు రెడీ అయిపోయింది. ఎప్పుడైతే మనము పల్లీ కారం వేసుకుంటున్నామో అప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసి అది చక్కగా కలిసేంత వరకు ఫ్రై చేసి కిందకి దింపేయడమే. ఆ పొయ్యి మీదే ఉంచేస్తే ఇంకా మగ్గిపోయినట్టు అయ్యి ముద్దలాగా అయిపోతుందండి. టేస్ట్లో ఏమీ తేడా రాదు, అంతే, అంతకుమించి ఏం లేదు.
ఈ కర్రీ వేడి వేడి అన్నంకి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడైనా ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకున్నప్పుడు మాత్రం అస్సలు మర్చిపోకుండా 1 స్పూను నెయ్యి మాత్రం వేసుకోండి, లేకపోతే చాలా కారంగా ఉంటుంది. కానీ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.